అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అయితే నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి. కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది. నారు పోయాలా వద్దా, నాట్లు వేయాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్ లో రైతులు బోర్లేసి మోటార్లు పెట్టి అప్లపాలైతా ఉన్నారు. తక్షణమే సింగూరు జలాల విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాలని, సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి 3 విడతల్లో నీళ్లు ఇచ్చి యాసంగి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులకు మరి నష్టపరిహారం అందించాలని చెప్పి రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతులకు కష్టాలు పెడతా ఉన్నారు. పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు, పోయిన వానకాలంలో జనుము జీలుగు విత్తనాలు దొరకలేదు. రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్కు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలో పోయిన యాసంగిది 1200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు. ఈ వానకాలం బోనస్